this is Gayatri. Welcome to ET Exclusive. బాక్స్ ఆఫీస్ బద్దలవడానికి బడ్జెట్తో పని లేదా, స్టార్ పవర్తో పని లేకుండా చిన్న సినిమాలే వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయా? మీడియం బడ్జెట్ సినిమాలే ఇండస్ట్రీకి సేవియర్స్ అవుతున్నాయా? స్టార్ హీరోల గ్యాప్ చిన్న సినిమాలకి హెల్ప్ అవుతుందా, లేదంటే చిన్న సినిమాలే స్టార్స్ గ్యాప్కి కనపడకుండా చేస్తున్నాయా? అసలు ఏంటి మ్యాటర్ చూద్దామా ఎక్స్క్లూజివ్గా. ఒకప్పుడు కనీసం నెలకొక స్టార్ హీరో సినిమా అన్నా వచ్చేది. కానీ ఇప్పుడంత సినిమా లేదు. 6 నెలలు కాదు, ఏడాదికొక్కసారి కూడా మన స్టార్స్ కనిపించట్లేదు. సంక్రాంతికి రామ్ చరణ్, బాలయ్య, వెంకటేష్ వచ్చారు, అంతే. 6 నెలల తర్వాత జూలై 24న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లొచ్చింది. ఆగస్టు 14న వార్ 2, కూలీ ఒకే రోజు విడుదలయ్యాయి. 100 కోట్లు పెట్టినా సక్సెస్ వస్తుందనే గ్యారంటీ లేదు. అదే క్వాలిటీ కాంటెంట్ ఉండి కాస్త తక్కువ బడ్జెట్లో చేసిన సినిమాలు మాత్రం రఫ్ఫాడిస్తున్నాయి. సంక్రాంతికొస్తున్నాం విషయంలో ఇదే జరిగింది. 40 కోట్ల లోపు బడ్జెట్తో వచ్చిన ఈ చిత్రం 300 కోట్లు వసూలు చేసింది. 25 ఏళ్ల తర్వాత వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు ఈ సినిమాతో. 2025లో ఇప్పటివరకు టాలీవుడ్ను కాపాడింది, కాపాడుతున్నది పెద్ద సినిమాలు కాదు, చిన్న మీడియం రేంజ్ సినిమాలే. సంక్రాంతికొస్తున్నాం తర్వాత బయ్యర్లను బయటపడేసిన తండేల్, హిట్ 3, కోర్ట్, మ్యాట్ స్క్వేర్ ఇలా ఏ సినిమా తీసుకున్నా 100 కోట్ల బడ్జెట్తో ఏమీ రాలేదు. కాంటెంట్తో వచ్చిన మిడ్ రేంజ్ చిన్న సినిమాలే. హరిహర వీరమల్లు, కింగ్డమ్, వార్ 2 లాంటి సినిమాలు నిరాశపరిచినా ప్రస్తుతం లిటిల్ ఆర్ట్స్ అనే చిన్న సినిమా విజయం దిశగా అడుగులేస్తోంది. చాలా తక్కువ స్క్రీన్స్ లో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు తీసుకొస్తోంది. అలాగే మలయాళం నుంచి వచ్చిన కొత్త లోకకు మంచి వసూళ్లే వస్తున్నాయి ఇప్పుడు. ఇవన్నీ చెప్తున్నది ఒక్కటే, బడ్జెట్ కాదు, కాంటెంట్ ముఖ్యమని. పుష్ప 3 ఎప్పుడు ఉండబోతుంది, ఎలా ఉండబోతోంది? పార్ట్ 3 కోసమే సమాధానం లేని ప్రశ్నలెన్నో సెకండ్ పార్ట్లో సుకుమార్ వదిలేశారా? పార్ట్ 3 కోసం ఏం దాచేశారు? రైజ్ రూల్ కాకుండా ర్యాంపేజ్లో ఏం చూపించే ప్రయత్నం చేస్తున్నారు? అవన్నీ కాదండి, పార్ట్ 3 ఉంటుందా లేదా, వీటన్నిటిపై సుకుమార్ ఏమంటున్నారు? పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడొస్తుందో తెలియదు గానీ ఆల్రెడీ థియేటర్స్లో అల్లు అర్జున్ ర్యాంపేజ్ ఆడించారు. ఇంటా బయట తేడా లేకుండా అన్ని చోట్ల మోత మోగించాడు పుష్పరాజ్. నార్త్లో అయితే 900 కోట్లు కొల్లగొట్టి నెంబర్ 1 పీఠంపై కూర్చున్నారు బన్నీ. పుష్ప 2 విషయంలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్. కానీ పార్ట్ 3 విషయంలోనే కన్ఫ్యూజన్లో పడిపోయారు. పుష్ప 3 అంతా బానే ఉన్నా కొన్ని ప్రశ్నలు మాత్రం ఫ్యాన్స్, ఆడియన్స్ను వేధిస్తున్నాయి. పార్ట్ 3 కోసం వాటిని అలాగే దాచేశారు సుకుమార్. అప్పట్లో వచ్చిన వేరేస్ పుష్ప టీజర్లోని ఒక్క షాట్ కూడా పుష్ప 2 రూల్లో కనపడలేదు. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ప్రశ్నలు అలాగే వదిలేశారు సుక్కు. పార్ట్ 3లో వీటన్నిటికీ ఆన్సర్ ఇస్తానంటున్నారు లెక్కల మాస్టారు. దుబాయ్లో జరిగిన సైమా అవార్డ్స్లో పాల్గొన్న సుకుమార్ పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుందన్నారు. కాకపోతే అది సెట్స్పై రావడానికి కాస్త టైం పడుతుందంతే. ఈలోపు అట్లే సినిమాను పూర్తి చేయనున్నారు అల్లు అర్జున్. ఇక రామ్ చరణ్తో చేయాల్సిన సినిమాను సుకుమార్ కూడా కంప్లీట్ చేయనున్నారు. వీటి తర్వాత పుష్ప ర్యాంపేజ్ ఉండే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన నుంచి సినిమా కోరుకోవడం ఆశ, అందులో డాన్స్ కూడా చేయాలనుకోవడం అత్యాశ. ఈ మధ్య కాదు, కొన్నేళ్లుగా డాన్స్ పూర్తిగా మానేశారు పవర్ స్టార్. అప్పుడే చేయలేదు, ఇప్పుడేం చేస్తారని ఫ్యాన్స్ కూడా డిసైడ్ అయిపోయారట. ఇలాంటి సమయంలో అద్దరిపోయే సర్ప్రైజ్ ఇస్తున్నారు డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద జస్ట్ అలా కనిపిస్తేనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటిది ఆయన డాన్స్ చేస్తే ఇంకేమైనా ఉందా? కొన్నేళ్లుగా డాన్స్లకు పూర్తిగా దూరంగానే ఉన్న పవర్ స్టార్ ఉస్తాద్లో చిందేయడానికి రెడీ అయిపోయారు. దాదాపు దశాబ్దం తర్వాత స్టెప్ లేయబోతున్నారు పవన్. మొన్న విడుదలైన స్టిల్ కూడా ఆ పాటలోనిదే. ఒప్పుకున్న సినిమాలన్నిటినీ పూర్తి చేస్తున్నారు పవన్. ఇప్పటికే వీరమల్లు వచ్చేసింది. సెప్టెంబర్ 25న ఓజీ రాబోతోంది. 2026 సమ్మర్లో ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతోంది. వీరమల్లు, ఓజీలో డాన్సులు లేవు, కానీ ఉస్తాద్లో ఫుల్ మీల్స్ పెడుతున్నారు హరీష్ శంకర్. సైమా అవార్డ్స్కు వచ్చిన దేవిశ్రీ ప్రసాద్ పవన్ డాన్స్ పై హింట్ ఇచ్చారు. ఉస్తాద్లో వింటేజ్ పవన్ కనిపిస్తారంటున్నారు డీఎస్పీ. అత్తారింటికి దారేది తర్వాత పవన్ డాన్స్ చేసింది తక్కువే, చేసినా 1-2 స్టెప్పులే. ఉస్తాద్లో దేవి ఫాస్ట్ బీట్స్ విన్నాక తనకు డాన్స్ చేయాలనిపిస్తుందంటున్నారు పవర్ స్టార్. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా దీన్ని రూపొందిస్తున్నారు హరీష్. గబ్బర్ సింగ్ కు మించి ఇది ఉంటుందంటున్నారు హరీష్. మొత్తానికి ఉస్తాద్లో పవన్ డైలాగులే కాదు, డాన్సులు కూడా ఉన్నాయన్నమాట. యానిమల్ విడుదలయ్యి చూస్తుండగానే 2 ఏళ్ళు అవుతుంది. మరి ఇన్ని రోజులుగా సందీప్ వంగ ఏం చేస్తున్నారు? స్పిరిట్ సినిమా కమిట్ అయినా ప్రభాస్కు ఉన్న కమిట్మెంట్స్కు డేట్స్ ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ లేదు. కానీ ఈలోపే చేయాల్సిందంతా చేస్తున్నారు వంగ. స్పిరిట్ కోసం ఓ ప్లానింగ్ రెడీ చేశారు.
అదే జరిగితే ప్రభాస్ సినిమాల్లో 8th వండరే. మరి ఏంటా ప్లానింగ్? ప్రభాస్ ఇప్పుడున్న బిజీకి దర్శకులకు టోకెన్ నెంబర్ పెట్టాలేమో. ఒకేసారి 3-4 సినిమాలకు కమిట్ అవుతున్నారు ఈయన. కానీ ఎవరి నెంబర్ ఎప్పుడొస్తుందనేది కన్ఫ్యూజన్. ఈ క్రమంలోనే ఒక్కో సినిమా పూర్తి చేస్తూ వస్తున్నారు రెబల్ స్టార్. ప్రస్తుతం రాజాసాబ్తో పాటు హను సినిమాలను పూర్తి చేస్తున్నారు ప్రభాస్. హను, రాఘవపూడి, ఫౌజీ తర్వాత ఇమీడియట్ గా ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిట్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేశారు సందీప్ వంగ. అయితే ప్రభాస్ సినిమా అంటే కనీసం ఏడాది ఖాయం. కానీ సందీప్ మాత్రం రికార్డ్ టైంలో పూర్తి చేయాలని చూస్తున్నారు. స్పిరిట్ రీ రికార్డింగ్ 70% పూర్తయిందని చెప్పి షాక్ ఇచ్చారు వంగ. అన్ని అనుకున్నట్లు జరిగితే స్పిరిట్ షూట్ 90 రోజుల్లోనే పూర్తి చేసి 6 నెలల్లో సినిమా రెడీ చేయాలని చూస్తున్నారు సందీప్. షూట్ సమయంలో మిగిలిన 30% బీజిఎం సిద్ధం చేస్తానని, రీ రికార్డింగ్ అయిపోయింది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ త్వరగానే అవుతుందంటున్నారు సందీప్. ఈ లెక్కన 2026 చివరిలో గానీ 2027 సంక్రాంతి సమయంలో గానీ స్పిరిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొందరు దర్శకుల్ని మనస్ఫూర్తిగా విమర్శించాలన్నా కూడా మనసు రాదు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఆరా అలా ఉంటుంది. వాళ్ళ స్థాయి దిగజారుతుంటే ఎలాంటి దర్శకులు ఎలా అయిపోయారా అని బాధపడడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు అభిమానులు. కొందరు తమిళ దర్శకుల విషయంలో జరుగుతున్నది ఇదే. మరి తమ మార్క్ మిస్ చేసుకుంటున్న ఆ లెజెండరీ దర్శకులు ఎవరు? మణిరత్నం. ఈ పేరు చెప్తుంటేనే ఒక తెలియని గర్వం ఉంటుంది. ఇండియన్ సినిమా రూపురేఖలు మార్చేసిన దర్శకులలో మణి కూడా ఉంటారు. ఓ నాయకుడు, దళపతి, రోజా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. అలాంటి దర్శకుడి నుంచి మొన్నొచ్చిన తగ్ లైఫ్ చూసి ఫ్యాన్స్ బాధపడ్డారు. ఏమైంది మా మణి సార్కు అంటూ నిట్టూర్చారు. నిజానికి 20 ఏళ్లుగా మణిరత్నం స్థాయి సినిమా రాలేదు. ఓకే బంగారం జస్ట్ ఓకే, నవాబు పర్లేదు, పొన్నియిన్ సెల్వన్ తమిళంకే పరిమితమైంది. కడలి, రావణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక తగ్ లైఫ్లో మణిరత్నం మార్కేలేదు. మరో లెజెండరీ దర్శకుడు శంకర్ పరిస్థితి కూడా ఇంతే. ఇండియన్ 2 గేమ్ చేంజర్తో ఈయన రేంజ్ పూర్తిగా పడిపోయింది. శంకర్ బ్రాండ్ కొన్నేళ్లుగా కనిపించట్లేదు. ఆ శంకర్ కనుమరుగైపోయారు. గజనీ, తుపాకీ, కత్తి లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసిన ఏఆర్ మురుగదాస్ సైతం దర్బార్, సికిందర్తో డిజాస్టర్ ఇచ్చారు. శివకార్తికేయన్తో చేసిన మద్రాసిలోనూ మురుగదాస్ మార్క్ మిస్ అయింది. ఒకప్పుడు కాలీవుడ్ ను ఊపేసిన లింగుస్వామి, వెంకటప్రభు సైతం ఫ్లాపుల్లోనే ఉన్నారిప్పుడు. ప్రశాంత్ వర్మ కన్ఫ్యూజన్లో ఉన్నారా, లేదంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అదేంటి అలా అంటున్నారు అనుకోవచ్చు. కానీ వర్మ గారి పనులు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. మరి ఓసారి మోక్షజ్ఞతో సినిమా అంటాడు, మరోసారి జై హనుమాన్ అంటాడు, ఇంకోసారి ప్రభాస్ అంటాడు. అసలు ఈయన ఎన్ని సినిమాలు చేస్తున్నారు? ఏది ముందొస్తుంది? హనుమాన్ అనే ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ వర్మ. దానికి ముందు ఆ జాంబిరెడ్డితో గుర్తింపు వచ్చిన హనుమాన్తోనే ఆయన స్టార్ట్ అయ్యారు. దానికి తోడు పీవీసీయూ పేరుతో ఓ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశారు ప్రశాంత్ వర్మ. అందులోనే హనుమాన్ సహా చాలా సినిమాలు చేస్తున్నారు. కానీ ఈయనెన్ని సినిమాలు చేస్తున్నారనేది అందరికీ కన్ఫ్యూజనే. హనుమాన్ తర్వాత దానికంటే ముందు చాలా సినిమాలకు కమిట్ అయ్యారు ప్రశాంత్ వర్మ. కొన్ని సినిమాలకు అడ్వాన్సెస్ తీసుకున్నారు. అందులో అధీరా ఒకటి. నిర్మాత డివివి దానయ్య కొడుకు కళ్యాణ్ హీరోగా మొదలైన ఈ సినిమా ఇప్పటికీ రాలేదు. టీజర్తోనే సరిపెట్టేశారు ప్రశాంత్. పైగా దీనికి దర్శకుడు మారారిప్పుడు. అలాగే మోక్షజ్ఞ సినిమా అనౌన్స్మెంట్ దగ్గరే ఆగిపోయింది. మోక్ష సినిమాపై తాను కాదు నిర్మాతలే చెప్పాలి అంటున్నారు ప్రశాంత్ వర్మ. ఇక రణ్వీర్ సింగ్ సినిమా ఆదిలోనే ఆగింది. పీవీసీయూలో భాగంగా ప్రస్తుతం మహాకాళి సినిమా నిర్మిస్తున్నారు వర్మ. వాటితో పాటే జై హనుమాన్ పై వర్క్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ప్రభాస్ సినిమా సైతం ఉంటుందంటున్నారు. అసలు ప్రశాంత్ వర్మ ఇవన్నీ ఎప్పటికి పూర్తి చేస్తారు అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.